Hello children, a very good morning. Welcome back to our grammar class. In the previous class, we have learned about adjectives, isn't it? What is an adjective? Yes, adjective is a describing word. So, all describing words are known as adjectives. What it describes about a noun or a pronoun. నౌన్ కోసం కానీ ప్రొనౌన్ కోసం కానీ డిస్క్రైబ్ చేసే వర్డ్స్ అన్నిటినీ కూడా మనం యాడ్జెక్టివ్స్ అంటాం కదా. ఎగ్జాంపుల్స్: లాంగ్, షార్ట్, టాల్, థిన్, థిక్, షార్ట్, యంగ్, ఓల్డ్, బ్యూటిఫుల్, అట్రాక్టివ్, వండర్ఫుల్, ఫ్యాట్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్కి ఎగ్జాంపుల్స్ కదా. హాట్, సన్నీ, సన్నీ డే. సన్నీ అంటే డేని మెన్షన్ చేస్తాం కదా, అంటే డిస్క్రైబ్ చేస్తాం. సో లైక్ దిస్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఓకే, నౌ we have learned degrees of comparison also. How many degrees of comparison are there? 3. What are they? Positive, comparative and superlative. So positive means there will be no comparison, అంటే దేనితోని కంపారిజన్ ఏమీ ఉండకుండా ఓన్లీ ఒక నౌన్ని లేకపోతే ఒక ప్రొనౌన్ కోసం కానీ చెప్పడమే, ఓన్లీ జస్ట్ అడ్జెక్టివ్ ఇవ్వడమే. సో దాన్నే పాజిటివ్ డిగ్రీ అంటారు. Now what is a comparative degree? Comparative degree means this is a comparison between two persons or two things. ఏదైనా రెండిటి మధ్య కంపారిజన్ జరిగితే కనుక దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. సో మెయిన్లీ కంపారిటివ్ డిగ్రీలో మనం ఏం చెప్తాం? ఈఆర్ యాడ్ చేయాలని చెప్తాను. ఈఆర్. సపోజ్ క్లెవర్, క్లెవరర్. ఓకే, థిక్, థిక్కర్, థిన్, థిన్నర్, అలా అన్నమాట. యంగ్, యంగర్, ఓల్డ్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, ఎల్డర్, ఎల్డెస్ట్, ఇలా కూడా వస్తుంది. ఓకే, సో కంపారిటివ్ డిగ్రీలో జస్ట్ ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్, టూ ప్లేసెస్, ఏదైనా కూడా దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, దట్ ఈస్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, సో యూ హ్యావ్ టు యాడ్ ఈఆర్. అంటే యాడ్జెక్టివ్కి మీరు ఏం చేయాలి? జస్ట్ ఈఆర్ యాడ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ క్లెవర్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ కదా, క్లెవర్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. సో ఫర్ దిస్, అంటే దిస్ వర్డ్ ఇఫ్ యూ యాడ్ ఈఆర్ దెన్ ఇట్ ఈస్ అ కంపారిటివ్ డిగ్రీ. అంటే కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ యాడ్ చేస్తాం. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ. సో క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. సో ఈఎస్టీ యాడ్ చేస్తాను, ఈఎస్టీ. సో క్లెవరెస్ట్. సో we all have learned, that means we learned about degrees of comparison also. And if the sentences are given, అంటే సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఏది కంపారిటివ్, ఏది పాజిటివ్, ఏది సూపర్లేటివ్ కూడా చెప్పాను. ఏది పాజిటివ్, ఏది కూడా అంటే అందులో ఏది కంపారిజన్ ఉండదు. కంపారిటివ్ డిగ్రీలో ఏం చెప్పాను? దాన్ ఉంటుందని చెప్పాను. కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఉంటుందని చెప్పాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నా దాన్ ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ వాట్ ఎల్స్? అండ్ ఫర్ సూపర్లేటివ్ డిగ్రీ బిఫోర్ అంటే డాష్కి ముందు ద ఉంటుందని చెప్పాను. డాష్కి ముందు దా ఉంటుంది, ద బెస్ట్ అనమాట. సో దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, నా వన్ మోర్ థింగ్. ఫర్ ఇఫ్ ఏ వర్డ్ ఈజ్ హ్యావింగ్ టూ, అంటే మోర్ దెన్ 2 syllables ఉన్నదనుకోండి. సపోజ్ అట్రాక్టివ్ ఉంది, అట్రాక్టివ్ ఆర్ బ్యూటిఫుల్ ఉంది, బ్యూటిఫుల్. దీనికి 3 syllables ఉన్నాయి. బ్యూటిఫుల్,
బ్యూటిఫుల్ కనుకే 3 syllables ఉన్నాయి. సో 3 syllables ఉంటే అంటే 2 కన్నా ఎక్కువ సిలబల్స్ ఉంటే కనుక అప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలో మోరు, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైనా? మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటే సిలబల్స్ ఒక వర్డ్లో అంటే యాడ్జెక్టివ్లో 2 కన్నా ఎక్కువ సిలబల్స్ ఉంటే అప్పుడు మోరు మోస్ట్ వస్తుంది. బ్యూటిఫుల్ అంటే 3 syllables we have. బ్యూటిఫుల్, అట్రాక్టివ్ ఇందులో కూడా 3 syllables. సో దట్ ఈస్ వై విల్ గెట్ మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్. అర్థమైందా? సో now let's go with the reading part of your textbook. Okay, all of you open page number 61, children. Shall we go with the reading? Yes. Look here, children. Open page number 61. Here, identify the adjectives from the following sentences and write them. See, first one, this ice cream is tasty. So, tasty here, tasty is an adjective. Some ducks are white. ఇక్కడ ఐస్ క్రీమ్ అన్నది నౌన్ ఎలా ఉంది? టేస్టీ. ఐస్ క్రీమ్ ఎలా ఉంది? టేస్టీ. సమ్ డక్స్ ఆర్ వైట్. డక్స్ ఏ కలర్లో ఉన్నాయి? వైట్. సో ఆల్ కలర్స్, నంబర్స్, కలర్స్ అన్నీ కూడా మనం యాడ్జెక్టివ్స్ అనే చెప్పుకున్నాం కదా. మై స్కూల్ హ్యాస్ అ బిగ్ బిల్డింగ్. బిగ్, స్మాల్. ఇట్ ఈస్ అ హాట్ డే టుడే. హాట్. దీస్ మ్యాంగోస్ ఆర్ రైప్. I like black grapes. Black. The class was very quiet. Class ఎలా ఉంది? Quietగా ఉంది. Quiet. So the ant is a tiny insect. Tiny. This is a soft pillow. Soft. Pillow ఎలా ఉంది? Softగా ఉంది. Teachers are hardworking people. Hardworking. So children, if you have incomplete, please complete by watching this video. ఈ వీడియో వాచ్ చేస్తూ ఇన్కంప్లీట్స్ ఉంటే టెక్స్ట్ బుక్లో రాసుకోండమ్మా. రైట్ 2 adjectives టు గో విత్ ద ఫాలోయింగ్ నౌన్స్. చూడండి, మదర్ని డిస్క్రైబ్. సమ్ పిక్చర్స్ ఆర్ గివెన్. సీ హియర్. మదర్, లీఫ్, టేబుల్, ఫ్లవర్, maid, servant or servant here. See, dog, tree, house, book, horse. సో ఇవన్నీ నౌన్స్ అనమాట. నౌన్స్ని అంటే నౌన్స్కి ఇక్కడ ఇచ్చిన నౌన్స్కి మీరు టూ వర్డ్స్ ఇవ్వాలన్నమాట. 2 adjectives ఇవ్వాలి, రాయాలి. మదర్, బ్యూటిఫుల్, లవింగ్. డాగ్, ఫెయిత్ఫుల్, ప్లేఫుల్. లీఫ్, గ్రీన్, ఫ్లాట్. ట్రీ, బిగ్, టాల్. టేబుల్, వుడెన్, హెవీ. హౌస్, స్మాల్, అట్రాక్టివ్. Flower, bright, decorative. Story, interesting, realistic. Servant, obedient, humble. Horse, fast, energetic. So these are the nouns, and for these nouns we gave two adjectives. Two adjectives ఇచ్చాము. చూసారా? ఈ పేజ్లో ఇన్కంప్లీట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూసి రాసేయనమ్మా. So now coming to your homework part, see here, I gave some sentences here. See, fill in the blanks with the correct degree of adjectives of the words given in brackets. You have seen dash days than these. Good. So than undi, than oste em ostundi cheppanu kada. This ring is dash than that. Costly. So costly ki చూసుకొని రాయండి. Raju is the dash child of his parent, elder. Now, Prem is the dash of all the boys. So lazy. So for these, what you have to do? You have to write the degrees of comparison. Okay? I hope you all understood, children. Thank you all.